మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేశారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మనకి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతులైన దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి నిమిషం కూడా మనల్ని కాపాడే గొప్ప దేవుడు ఆయన. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుంటే దేవునికి హృదయాన్ని సమర్పించుకోండి. మన కోసం ఆయన రక్తం కార్చిన దేవుడు, శిలువలో మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఆయన. ఆయనందు విశ్వాసం ఉంచి రక్షణ తీసుకున్న వాళ్ళు గొప్పవారు, గొప్ప ధనులను సెలవుస్తున్నాయి దేవుని లేఖనాలు కదా. ఇంకా మీరు ఎవరైతే రక్షణ తీసుకుంటారో చూడండి, పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కదా. ఆత్మకు రక్షణ ఇస్తాడు దేవుడు. రక్షణ అందరూ కూడా దయచేసి రక్షణ పొందుకోండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేటి వాగ్దాన భాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకుల నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించిన ప్రార్థన ఆలకించుము. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇరుకులు నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే అంటున్నాడు అనమాట. కీర్తన అయినటువంటి దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు. ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆయన జీవితం అంతా కూడా ఇరుకులే, ఎటుపోయినా ఇరుకే. అప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడు. ఆయనని ఇరుకులో నుంచి విశాలమైన స్థలంలోనికి అతను నడిపించినాడంట. ఈరోజు నీ జీవితం అంతా కూడా అయోమయంగా ఉందా? కన్ఫ్యూషన్గా ఉందా? ఇటు పోయినా ఇరుకే మరి కానొస్తుందా? నీకు విశాలత కానలేదు కదా. పిల్లలకు పెళ్లి చేయాలన్నా ఇరుకు, చదివించాలన్నా ఇరుకైన మార్గం, డబ్బు లేదు. అలాగా వివాహము చేసుకోవాలన్నా కానీ ఇరుకైన పరిస్థితులు అన్నీ కూడా ఎదురవుతున్నాయి. ఎక్కడ కూడా మనకి సరైనటువంటి జోడి దొరకటం లేదు. ఎటుపోయినా కూడా మనకి అన్నీ కూడా అయోమయం, కన్ఫ్యూజన్, ఇరుకైన మార్గాలు మనకి ఎదురవుతున్నాయి. చూడండి, ఇరుకుల నుండి విశాలత కలగజేసిన వాడు నీవే అంటున్నాడు దావీదు. ఎస్, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఎవరు ఇరుకులలో మరి ఇబ్బందులలో ఉన్నారో దేవుడిని అడగండి. విశాలమైన స్థలంలోనికి నడిపించమని అడగండి. ఇరుకులో నుండి నేను విశాలత మీకు కలుగజేస్తాను అన్నాడు దేవుడు కదా. ఈరోజు అన్నీ కూడా మరి ఇరుకులు, ఇబ్బందులుగా ఉన్నాయా? అంతా కూడా కొంచెం విశాలంగా లేదా? ఫ్రీగా లేదా? ఫ్రీడమ్ లేదు ఈరోజు మన జీవితంలో. ఎంతోమందికి ఫ్రీడమ్ లేకుండా ఇరుకైన స్థలాల్లో ఉంటున్నారు. ఎటుపోయినా ఇరుకైన మార్గాలన్నీ కూడా మూసుకుపోయినాయా? మార్గాలన్నీ కూడా జీవితం మూసుకుపోయాయా? దేవుడికి మొరపెట్టండి. విశాలమైన స్థలంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎస్, ఆయన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యథార్థంగా మనం జీవిస్తే యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుందని చెప్తుంది దేవుని లేఖనాలు. 112వ కీర్తన చూడండి 4వ వచనంలో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు యథార్థవంతుడిగా జీవిస్తే, నీతి న్యాయం, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా ఇరుకులో నుండి విశాలతలను నడిపిస్తాడు దేవుడు. ఇరుకైన మార్గంలో నుండి నేను విశాలతలోనికి దేవుడు నడిపిస్తాడు. ఫ్రీడమ్ నీకు దొరుకుతుంది. మంచి విశాల స్థలంలోనికి దేవుడు నేను నడిపించబోతున్నాడు అనమాట. అవును, నీతిమంతులను ఆయన విశాల స్థలంలోనికి నడిపించగల శక్తిమంతుడు కదా. ఈరోజు నీ ఎట్టుపోయినా కూడా నీకు ఇరుకైన మార్గంలో నడుస్తున్నా. అనేక దినముల నుంచి ఇరుకైన మార్గాన్నే నీ జీవితంలో ఎదురవుతున్నాయా? అన్ని ద్వారాలు కూడా మూయబడ్డాయి కదా. దేవుడికి మొరపెట్టండి. ఇరుకైన స్థలంలో నుంచి నిన్ను విశాల స్థలంలోనికి నడిపించగలిగిన శక్తిమంతుడు ఆయన. యథార్థవంతులను చూడండి, పవిత్రుడు అయి నువ్వు యథార్థవంతుడుగా ఉంటే ఖచ్చితంగా చీకట్లో కూడా నీకు వెలుగుపడుతుంది అనమాట. ఐగుప్తీయులందరికీ కూడా కటికి చీకటి కలిగింది, కానీ ఇశ్రాయేలుకు మాత్రం గొప్ప వెలుగు ఉన్నదనమాట. వాళ్ళకి ప్రభువే అగ్నిస్తంభంలో మేఘస్థలం ఉండి నడిపించినాడు. వాళ్ళకి గొప్ప వెలుగుంది. వాళ్ళకి ఈ జీవితంలో కూడా ఇరుకైన అన్ని మార్గాలు మూసుకుపోయా. ఈరోజు ఇరుకైన మార్గంలో గుండా ప్రవేశిస్తున్నావా? ఎటుపోయినా అన్ని ఇరుకు ఇబ్బందులే కలుగుతున్నాయా? ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానం మీద ప్రార్థించు. విశాల స్థలంలోనికి దేవుడు ఈ రోజు తోడుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. విశాల స్థలంలోనికి గృహం బాడుగు కట్టాలన్న కొంచెం సుమారైన మంచి ఇంటికి పోవాలన్నా కానీ బాడుగు కట్టలేనటువంటి ఇరుకు. పిల్లల్ని చదివించాలంటే
మరి గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ వేసి చదివించాలంటే ఇరుకు, డబ్బు లేదు, అన్నిటికి కూడా డబ్బులు కావాలి. డబ్బు లేనటువంటి ఇరుకైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో అన్నీ కూడా ఎదురవుతున్నాయి. ఏం చేయాలన్నా కూడా చూడండి, నీ జీవితంలో అన్నీ కూడా ఇరుకైనటువంటి పరిస్థితులే నీకు అడ్డం వస్తున్నాయి కదా. ద్వారాలు తెరవలేదు ఇంకా నీకు. ఈరోజు దేవుడు అంటున్నాడు, విశాల స్థలంలోనికి దేవుడు నేను తీసుకుని వెళ్తాను అంటున్నాడు దేవుడు. ఇరుక్కులో నుండి నువ్వు మొరపెట్టినప్పుడు ఇరుక్కులో నుండి విశాల స్థలంలోనికి ఆయన నడిపించిన అన్నాడు దావీదు. ఈరోజు కూడా నువ్వు అలా పలకాలి, ఇరుకులో నుండి నన్ను విశాల స్థలం తోడుకొని పోవా అని అడిగినప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట. ఎస్, చూడండి 18వ కీర్తనలో కూడా 29వ వచనం, నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయను. చూడండి, ఇరుకులో నుంచి విశాల స్థలంలో నడిపిస్తాడు. చీకటిని ఆయన వెలుగ్గా మార్చగలడు. ఇరుకైన స్థలంలో నుంచి నిన్ను విశాల స్థలంలో నడిపించగలిగిన శక్తిమంతుడు. అయితే నీ వాగ్దానం మీద ప్రార్థిస్తావా? ప్రభువా, 4వ కీర్తన 1వ వచనం, ఇరుకైన స్థలంలో నుంచి, ఇరుకైనటువంటి ఆ యొక్క స్థలంలో నుంచి నన్ను విశాల స్థలంలో తోడుకొని ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను విశాల స్థలమైన తోడుకొని పోతాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఇరుకు ఇబ్బందులు, ఎక్కడికి పోయినా కూడా ఇబ్బందులు నీకు ఎదురవుతున్నాయి కదా. అన్ని నీ జీవితాలు ఇరుకులే, అయోమయం అయిపోతుంది, జీవితం అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను ఫ్రీగా విశాల స్థలంలోనికి తోడుకొని పోయి నిన్ను ఆదరించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. యథార్థవంతులకి చీకట్లో కూడా వెలుగు పుడుతుంది అన్నాడు దేవుడు కదా. ఖచ్చితంగా దేవుడు నిన్ను విశాల స్థలమైనకి ఈరోజు తోడుకొని పోబోతున్నాడు. మంచి విశాల స్థలమైన నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ రోజు నాయన మంచి వాగ్దానం కీర్తన 4వ అధ్యాయంలో తండ్రి, ఆయన ఇరుకులో నుండి విశాలత కలుగు చేయవాడు నీవే అన్నాడు దావీదు ప్రభువా. నిజముగా ఇరుకులో నుండి నాయన మాకు విశాల స్థలంలోనికి తీసుకొని పోయి మమ్మల్ని నిలబెట్టగలిగిన శక్తిమంతుడు నీవే ప్రభువా. నాయన ఎంతమందికి నాయన ప్రభా ఉద్యోగం లేదని ఇరుకు, వివాహం కాలేదని ఇరుకు ప్రభా, వాళ్ళందరినీ కూడా నాయన గర్భం లేదని ఇరుకు ప్రభా. నాయన వాళ్ళందరూ నాయన ప్రభా నాయన విశాల స్థలంలోనికి తోడుకుని వెళ్ళు ప్రభా. నాయన ఉద్యోగం తెచ్చి, వివాహం కాని వారికి మంచి వాసం సమకూర్చుని వేస్తున్నాం. గర్భం లేని వారికి వాళ్ళ గర్భాలు ముట్టండి, ఆ గర్భాలు వేస్తున్నాం తెరవబడిన కాకతండి. మంచి కుమార్తెలు అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి వివాహం నాయన తండ్రి, మా ప్రయాణస్తులందరూ కూడా కాపాడండి, క్షేమం తెచ్చండి, ప్రతి విధమైన కీడును తప్పించండి, కుటుంబంలో అసమాధానం ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించి ఆయన క్షేమం తెచ్చండి, భార్యాభర్తల సమాధానం, అత్తకోడల మధ్య సమాధానం, ఆ ఇరుకైనటువంటి మార్గాలన్నీ కూడా తొలగించిన ఆయన విశాల స్థలంలోని వాళ్ళని నడిపించిన ఆయన ప్రభా క్షేమం తెచ్చామని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ప్రేమ ఐక్యత దయచేయండి తండ్రి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో అయా మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి, సేవకుల్ని, సంఘాలను ఆశీర్వించండి, కాపాడండి తండ్రి. ఆరోగ్యం తెచ్చండి, కృప చూపించమని, రోగులందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమం తెచ్చండి, మా దేశం పట్ల న్యాయం చేయండి, మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.